నాంపల్లి బీజేపీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. Rajiv Gandhi said, he said the goal of the country must be a casteless society, and one, you must avoid taking any step which takes the country towards a caste-ridden society. Nobody in this house will say that the removal of casteism is not part of the national goal, he said. మరి ఇంకా ప్రతిపాదించిందంటే కులాల పేరు మీద కాదు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే పేదరికాన్ని ఆధారంగా చేయండి, కానీ సామాజిక వివక్ష ఇది పరిగణలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. కులాల పేరు మీద రిజర్వేషన్ వద్దన్నది ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, మీరు మీ అసలు యాక్చువల్లో మీ డిఎన్ఏ కాంగ్రెస్ డిఎన్ఏ కాదు, మీ కాంగ్రెస్ పూర్వీకుల ఒక చరిత్ర తీసుకోండి. ఏ రకంగా వారు అడుగడుగున ఈ రిజర్వేషన్లు అడ్డుకున్నారు. ఏనాడైనా ఇవాళ మండల్ కమిషన్ అనేది కాంగ్రెసేతర ప్రభుత్వం తీసుకొచ్చిన మండల్ కమిషన్. మీ ప్రభుత్వంలో కలేకర్ కమిషన్ ప్రవేశపెడితే పార్లమెంట్లో 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నెహ్రూ ఉన్నప్పటికీ కనీసం చర్చ పెట్టకుండా బుట్ట దాఖలు చేసింది నెహ్రూ గారు. ఈ రిజర్వేషన్స్ అనేది కుదరదని చెప్పి ఇవాళ మీరు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల అది ముసలి కన్నీరు కార్చడమే ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాడు. ఇవాళ ముస్లింల ఓట్ల కోసం తెలంగాణలో ఏ రకంగా పోటీ పడి గతంలో కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హిందువుల మనోభావాలపై దాడులు చేస్తూ ఉన్నారు. మీరు మెజారిటీ ప్రజలపైన ఏ రకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా, గాయపరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఇవాళ మొత్తం సమాజం గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నారు. అంతఃపూర్వం వైఎస్ రాజశేఖర గారు వారు బీసీల యొక్క రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు కట్టబెట్టిన చరిత్ర, ఆ చారిత్రాత్మకమైన తప్పిదం ఆనాడు రాజశేఖర గారు చేస్తే హైకోర్టు మొట్టికాయలు వేసి దాన్ని కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆశ్రయించి ఆ స్టే మీద ఇవ్వాలంట. కానీ మతపరమైన రిజర్వేషన్లకు చెల్లుబాటు కాదని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో స్పష్టం చేసినప్పటికీ బీసీఈ కోటా కింద కేవలం ముస్లింలకు సంబంధించినటువంటి 14 తెగలు అందులో చెప్పించి ఆ పాటికే బీసీఏలో బిలో ముస్లింలు రిజర్వేషన్లు పొందుతున్నప్పటికీ అనంతరామన్ కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు 1972 నుంచి కొనసాగుతున్నప్పటికీ తగుదునమ్మా అని చెప్పి మళ్ళీ అదనంగా 5% రిజర్వేషన్ వాళ్ళు కల్పిస్తే కోర్టు కొట్టేస్తే అది 4% అని చెప్పి సుప్రీంకోర్టుతో స్టేతో కొనసాగుతుంది. తగుదునమ్మా అని చెప్పి కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ 4% ఇస్తానది, నేను 12% రిజర్వేషన్లు ఇస్తాను ముస్లిమ్స్, కానీ బీరాలు బలికి ఏ రకంగా ప్రజలను వంచి మోసం చేసి దగా చేశారో 10 సంవత్సరాలు ప్రజలు చూశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే అబద్ధాల ప్రచారంతో రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ తొలగిస్తుందని పచ్చి అబద్ధాలను రోజువారీగా ప్రచారం చేస్తూ ఏ రకంగా ఇవాళ మరి మైనార్టీ రిజర్వేషన్లకు ఒత్తాసు పలుకుతున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు 9 సంవత్సరాల తర్వాత మరి కేసీఆర్కు మరి ఆ గర్వం పెరిగి అహంకారంతో మరి అధికార మదంతో ఆనాడు విర్రవీగితే కనీసం కేసీఆర్కు 9 సంవత్సరాలు పట్టింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు 9 నెలలు కూడా గడవకముందే ఇవాళ అదే అహంకారం నిలువెల్లా ఇవాళ కారిపోతా ఉన్నది. ఓటుకు నోటు కేసులో కొనసాగుతున్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మీద ఇవాళ వారు మరి మాట్లాడుతుంటే, వారిని విమర్శలు చేస్తుంటే మరి 2 సార్లు ప్రజాస్వామికంగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఇవాళ గెలిచినటువంటి మోదీ గారి పట్ల 3వసారి ప్రధానమంత్రి అవుతున్నాడనేటువంటి దుగ్ధతతో మరి భారతీయ జనతా పార్టీ ఎస్సీలను ఇవాళ రాష్ట్రపతి చేస్తున్నది, ఇవాళ ఆదివాసులను రాష్ట్రపతి చేస్తున్నది, మైనార్టీని కూడా రాష్ట్రపతి చేసింది, బీసీలను ప్రధానమంత్రి చేశారు. ఇది సామాజిక న్యాయం. అది మీరు చూసి ఓడ్చలేక ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నారు. ఈ 75 సంవత్సరాల భారతదేశం యొక్క స్వాతంత్ర మరి చరిత్రలో ఈ తెలంగాణలో మరి దాదాపు అనేక పర్యాలు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఒక్క బీసీని కూడా మీరు ముఖ్యమంత్రి చేయకుండా ఏదో కొన్ని మాసాల కోసం ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేసి దేశంలో కూడా ఒక ఎస్సీని కానీ లేదా బీసీని కానీ ప్రధానమంత్రి చేయని మీరు ఇవాళ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే
నవ్వుకుంటున్నారు ప్రజలు. కాబట్టి ఈ కొత్తగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు హడావుడి చేసి ఇవాళ మరి ఈ యొక్క రిజర్వేషన్ విషయంలో వీడియో మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ప్రజలు